దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి మీ మనందరినీ కూడా అవసరమైనది ఒక్కటే అనే కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. అది బైబిల్ చదవడం. అనుదినము బైబిల్ చదివి ఈ సంవత్సరం పూర్తి చేయాలన్న ఉద్దేశము చేత ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేశాం. మీరు మాతో కూడా కలుస్తూ ఉన్నందుకు వందనాలు. వీలైతే మీరు ఉదయకాల సమయమందు 5:50 మా గూగుల్ మీట్ ఛానల్లో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ఈరోజు చదవవలసినటువంటి లేఖన భాగములు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 19వ అధ్యాయము నుండి 21వ అధ్యాయం వరకు. 19వ అధ్యాయం అంశం అపవిత్రతకు శుద్ధి చేసేటువంటి నీళ్లు. 20వ అధ్యాయం మిరియాము యొక్క మరణం మరియు మోషే అవిధేయత, దానికి తగినటువంటి శిక్ష, ఎదోమీయులు అడ్డగించుట, అహరోను మరణం. అనగా 20వ అధ్యాయంలో ఆదిలో మిరియాము మరణం జరిగింది, చివర్లో అహరోను మరణం జరిగింది, మధ్యలో మోషే అవిధేయత కూడా జరిగింది. 21వ అధ్యాయంలో ఇత్తడి సర్పములు చేయుట, దాన్ని చూచిన ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుట, తర్వాత మోయాబుకు ప్రయాణం, ఆ దారిలో సీహోను ఓగుల యొక్క అపజయము గురించి మనం చదువుతున్నాం. కాబట్టి తప్పకుండా చదువుతారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.